अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भो नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। విశ్వసేనుడు శ్రీ మహావిష్ణువు యొక్క సర్వసైన్యాధిపతి, వైకుంఠ ద్వారపాలకుడు మరియు విష్ణు గణాలకు అధిపతి. వైష్ణవ సాంప్రదాయంలో ఏదైనా పూజ లేదా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు విశ్వసేనుడు పూజిస్తారు. ఇతడు గణపతిని పోలి ఉన్న 2 దంతాలు కలిగి ఉంటాడు మరియు విఘ్నాలు తొలగిస్తాడని నమ్ముతారు. పాత్ర: విష్ణువు యొక్క సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ మరియు వైకుంఠ ద్వారపాలకుడు. వైష్ణవ సాంప్రదాయంలో ప్రాముఖ్యత ఏమిటి? శివుడి గణాలకు విఘ్నేశ్వరుడు అధిపతి అయినట్లు విష్ణు గణాలకు విశ్వసేనుడు అధిపతి. వైష్ణవ సాంప్రదాయంలో వైకాస, శ్రీ వైష్ణవ ఏ పూజ మొదలైన ముందుగా విశ్వసేనుడు పూజిస్తారు. రూపం: గజముఖుడిగా ఏనుగు ముఖంతో ఉంటాడు, కానీ 2 దంతాలు కలిగి ఉంటాడు. విష్ణువులాగా శంఖం, చక్రం, గద వంటి ఆయుధాలు ధరిస్తాడు. పని ఏంటి? పూజలు, ఉత్సవాల వంటి సజావుగా సాగేలాగా చూడటం, అడ్డంకులు తొలగించడం ఇతని పని. ఉదాహరణ: తిరుపతి దేవస్థానం, శ్రీరంగం, కంచి, మేల్కోట దేవాలయాల్లో ఉత్సవాలు విశ్వసేనుడు పూజతో ప్రారంభమవుతాయి. ముఖ్య విషయం: విశ్వసేనుడు, వినాయకుడు ఒకరు కాదు, కానీ వారిద్దరూ గజముఖులు మరియు విఘ్నాలను తొలగించేవారు. విశ్వసేనుడు విష్ణు గణాలకు అధ్యక్షుడు. సాంప్రదాయంలో మొదటి పూజ విశ్వసేనుడు చేసిన విధంగానే వైకాన సాంప్రదాయంలో ప్రతి వైదిక కార్యక్రమం విశ్వసేన పూజతో ప్రారంభమవుతుంది. గణపతి ప్రతిగా పసుపు ముద్దను ఉంచుతారు. విశ్వసేనుడు ప్రతిగా త్రిదర్భ పవిత్రాన్ని కూర్చే ఉంచుతారు. విశ్వసేనం సకల ఇభుధ ప్రౌఢ సైంజనాథం ముద్రాచక్రే కరతలం యుగే శంఖం దండే దధానం మేఘశ్యామం సమణిమకటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం దళితధనుజం సూత్రవత్యాసమేహితం. విశ్వసేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నో శాంతః ప్రచోదయాత్. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీనిష్టమంగళం. మంగళాశాసనపరై మదాచార్యం సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయ సుమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.